సార్ ఎలా ఉంది మూవీ? బాగుందండి. ఇంతకుముందు మిషన్ ఇంపాసిబుల్ టైప్ ఉందా? ఫైనల్ ఎడిషన్ కదా ఇది. కొత్తగా ఉంది ఏమన్నా? కంటిన్యూటీ స్టోరీ ఉంటుంది, మీకు కొత్తగా ఏముండదు. కంటిన్యూటీ అక్కడికి ఎక్కడి వరకు ఎండ్ అయిందో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. బాగుంది, చాలా బాగుంది. మెయిన్ టామ్ క్రూజే కదా అసలు. సెకండ్ హాఫ్లో ఉంది, అంటే స్పాయిల్ చేయొద్దండి, ఎవరైనా చూడని వాళ్ళు స్పాయిల్ చేయొద్దండి. ఎవరైనా చెప్పేవాళ్ళు కూడా మీరు ఆపండి, ఎవరైనా చెప్పేసిన కదా ఏం లాగా అనిపించలేదా? అసలు లేదు, ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఇంటర్వెల్ అవసరం లేదు, ఇంటర్వెల్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే సీక్వెన్స్ కోసం మళ్ళీ పోవచ్చు. ఏరోప్లేన్ సీక్వెన్స్ ఒకటి ఉంది, తర్వాత సముద్రం ఫస్ట్ హాఫ్లో వచ్చే సముద్రం సీక్వెన్స్, అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంది. ఆ రెండు బాగుంది. 5 ఇంట్రెస్టింగ్ ఉందన్నా? బాగుంది. 3 hours ఏం లాగా అనిపించలేదా? లేదు యాక్షన్ మూవీ కాబట్టి బాగానే ఉంది. అంతా సేమ్ టామ్ క్రూజ్ కోసం వచ్చేయాల్సిందా? అంతే, మెయిన్ యాక్షన్ కోసమే వచ్చేది. చూడొచ్చు. లేదు లాగేం లేదు, బాగుంది, చూడొచ్చు. అంతా బాగుంది. చాలా బాగుంది. ఇంతకుముందు మిషన్ ఇంపాసిబుల్ చూసింటారు? అన్నీ చూసాను, 7 parts మళ్ళీ రీకలెక్ట్ చేశాను నేను మళ్ళీ. చాలా బాగుంది అసలు. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ కాదు, క్లైమాక్స్ ఏరోప్లేన్స్లో ఉంటుంది అండ్ సబ్మెరైన్స్లో ఉంటుంది, వాటర్లో. ఎక్సలెంట్. ఆ రెండింటికి ఇచ్చేయచ్చు డబ్బులు, ఇంకేం వస్తుంది. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. టామ్ క్రూజ్ ఈ వయసులో కూడా 65 అనుకుంటా. సూపర్ యాక్టింగ్ అసలు మారలెస్. ఏమి బాడీ బిల్డింగ్, ఏమి సూపర్ అండి. చాలా బాగుంది, ఇంకోసారి చూడాలనిపిస్తుంది నాకు. అసలు లేదు, అస్సలు అనిపించలేదు. ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. సీరియస్గా చాలా బాగుంది సినిమా. పోస్టర్స్ కూడా ఎల్లో ప్లేన్ ఎక్కువ చూపిస్తున్నారు. ఎల్లో ప్లేన్ అదే క్లైమాక్స్, అది క్లైమాక్స్. ఇప్పుడు మీకు వాల్ పోస్ట్ ఉంది కదా, అదే క్లైమాక్స్. విలన్ అది చెప్తే బాగోదు. 2 ఫ్లైట్లోంచి జంప్ చేస్తారు సేమ్. అసలు మార్లెస్. ఇంకోసారి చూడాల్సిందే, థియేటర్లోనే చూడాలి. ఇంకా మనకి మంచి స్క్రీన్, మల్టీప్లెక్స్ మంచి స్క్రీన్ అంటే ఇంకా బాగుండేది మనకు. 4 ఇవ్వచ్చు. ఇంకా అసలు అడగక్కర్లేదు. మిషన్ ఇంపాసిబుల్ అనేది అడగక్కర్లేదు. అంతే. IMF మళ్ళీ బ్యాక్ ఉంటుందేమో నాకు తెలిసి. ఫైనల్ అన్నారు కానీ వీళ్ళు, కానీ ఉంది బ్యాక్. ఎందుకంటే మళ్ళీ ఉంది. క్లిఫ్ హ్యాంగర్ ఏం లేదు కానీ నార్మల్గా ఇచ్చాడు. బాగుంది, చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ మస్ట్ వాచ్ అండి. ఇంకోసారి దానికోసం చూడొచ్చు. ఓన్లీ ఫ్లైట్, సబ్మెరైన్ సీన్, ఇంటర్వెల్ తర్వాత సబ్మెరైన్ సీన్, ఇది 2 ఎక్సలెంట్గా ఉంది. అసలు స్టంట్స్ కోసం పెట్టేయచ్చు బ్రో టికెట్. మిగతా ఎక్స్ట్రా మూవీ అంతా ఇంకా బోనస్ ఎక్స్ట్రా. అసలు టాప్ నాచ్, అసలు 10 out of 10. అది హైలైట్ ఉంది బ్రో, హైలైట్. అసలు అది ఒక 10 minutes ఉంది అనుకుంటా, అదొక్కటే అస్సలు ఏందిరా బాబు అనిపించింది నాకు. అయిపోదు, ఇంకా అయిపోయింది సీన్ అనుకుంటామా, అట్లే ఉంటుంది అది సీన్ అంతా. అసలు మూవీ మొత్తం ఒక్క చోట కూడా ఎక్స్పెక్ట్ చేయలేము బ్రో. మొత్తం ఆ సీక్వెన్స్, మొత్తం మూవీ నేను చెప్పేది ఫస్ట్ నుంచి మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేము. ఆఫ్ కోర్స్ స్టైలు చాలా స్టైల్గా చూపించారు. ట్విస్ట్లు, అదే సస్పెన్స్, ఫుల్ సస్పెన్స్, యాక్షను, థ్రిల్లరు, సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది, స్టోరీ ఉంది, మంచి ఎమోషనల్ నోట్తో ఎండ్ చేసినాడు క్లైమాక్స్. సో అసలు టాప్ నాచ్. అసలు అదే ఇది ఇంకా ఫైనల్ పార్ట్ కాబట్టి మొత్తం బాగా క్లబ్ చేశారు అన్నీ. మనం ఎండింగ్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఇవ్వాలి, ఒక ఎండింగ్ అనేది ఉంటుంది కదా. మిగతా ఫ్రాంచైజెస్తో పోలిస్తే ఇది చాలా బెటర్. ఈ లాస్ట్ పోస్ట్ లాక్డౌన్ ఫ్రాంచైజెస్ అన్నీ వీక్ అయిపోయినాయి, మనం గమనించినాం కదా. ఈ మార్వెల్ కానీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కానీ, అసలు చాలా ఉన్నాయి అట్లా. స్టోరీ వీక్ అయిపోవడము, ఏదో ఒకటి VFX వీక్ అయిపోవడము, సరిగ్గా లాజిక్ లేకపోవడం, అలా ఉంది కదా. ఇది అట్లా ఏం లేదు, బెస్ట్. ఇది సిరీస్ మొత్తంలో మీరు చెప్పినట్లు బెస్ట్ పార్ట్. ఇది సిరీస్ మొత్తంలో ఇది టాప్ నాచ్, ఫస్ట్ బెస్ట్ ఇది ఈ ఫ్రాంచైజ్లో. నేను చెప్పేది మీరు అడిగారు కదా, ఈ పార్ట్స్ అన్నిట్లో 6th మిషన్ ఇంపాసిబుల్ పార్ట్స్ అన్నిట్లో ఇది బాగుందని చెప్పారు కదా. ఎక్సలెంట్. ఇది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ 5 నేనైతే 5 ఇచ్చేస్తా బ్రో. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దండి, అస్సలు మిస్ అవ్వద్దండి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అసలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితేనే ఒక సీక్వెన్స్ ఉంటుంది,
మైండ్ పోయింది నాకు. అసలు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ అది అట్లుంది బ్రో. సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే మీకు థియేటర్లో చూసేటప్పుడు మీకే అనిపిస్తుంది లైక్ ఎన్ని రోజులైందిరా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేసి అని. అసలు హెవీ మూవీ బ్రో. అసలు థియేటర్లో మిస్ అవ్వద్దండి. కుదిరితే ముందు పాటు చూసింటే బాగుంటుంది. ఒకవేళ చూడకపోయినా కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండేకి చూసి వస్తే బెటరు. కానీ చూడని వాళ్ళకి కూడా అర్థమయ్యేకి అక్కడక్కడ చిన్న చిన్న స్నిప్పెట్స్ పెట్టాడు. ప్రతి సీన్ దగ్గర ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం అప్పుడు మీట్ అయ్యాం కదా అన్నట్లుగా చిన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పెట్టాడు. చిన్న ఒక 2-3 సెకండ్స్ స్నిప్పెట్స్ అలా పెట్టాడు. సో మోస్ట్లీ ఓకే. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చే వాళ్ళకైతే యాక్షన్ ఎంజాయ్ చేస్తారు. స్టోరీ తెలిసిన వాళ్ళకైతే లైక్ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు మొత్తం. సినిమా అయితే చాలా బాగుందన్న. నాకు అసలు ఈ సిరీస్ గురించి ఏం తెలియదు. మా అన్నతో పాటు ఉంటే కంపెనీ ఇద్దామని వచ్చిన, కానీ చాలా నచ్చింది నాకు. ఇంకా టామ్ కర్స్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. తెలుగు ఇండస్ట్రీ తర్వాత నాకు ఇష్టమైన హీరో ఈ సినిమా తర్వాత టామ్ కర్స్ అయిపోయాడు. సినిమా ఓవరాల్ బాగుంది, బీజిఎం కూడా అంతా బాగుంది. ఇంకా నుంచి ట్రై చేస్తాను ఇట్లా మూవీస్ వచ్చి చూసే. చాలా ఉన్నాయి, చాలా బాగా చేశాడు. చూడలేదు, ఇదే ఫస్ట్. కొంచెం డీటెయిలింగ్ కూడా అక్కడక్కడ ఇచ్చాడన్న. ముందుగానే ఏం వాళ్ళు ఎక్కడ కలిసారు అట్లా అంతా డీటెయిలింగ్ ఇచ్చారు, బాగా అర్థమవుతుంది. కొన్ని తానులో కొంచెం మిస్టేక్ అనిపించింది. మిగతా మెయిన్ క్యారెక్టర్స్ అంతా సరిపోయింది. చిన్న చిన్న క్యారెక్టర్స్ డబ్బింగ్ కొంచెం సరిగ్గా లేదు. ఎంజాయ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 4.5. అంటే బాగా మిషన్ పాసిబుల్ సిరీస్ లోనే టాప్ అంటే ఫ్రాంచైజ్ లోనే అన్న సూపర్ ఉంది. ఏంటి మెయిన్ హైలైట్స్ ఏంటి సినిమాకి? హైలైట్స్ అంటే ఇంకా టామ్ క్రూజ్ అంతే, చెప్పనవసరం ఆయన యాక్టింగ్. ఈ ఏజ్లో కూడా ఏం స్టంట్స్ నా అంటే కొంచెం టైమింగ్ లెంత్ పరంగా ఎక్కువ ఉంది మూవీ ఇది. ఈ సిరీస్లో చాలా లెంత్ మూవీ ఇది. స్టోరీ మనకు అర్థమయ్యేదానికి చూపిస్తానే ఉన్నాడు. అట్లనే కాదు, బిఫోర్ మూవీస్లో ఆ మిషన్స్ ఏంటివి ఏమైనా అక్కడ మనకేం తెలియదు, చూపిడు. ఇంకా బిఫోర్ లాస్ట్ వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ మూవీ దీనికి 2 లింక్ ఉంటుంది. అంటే ఒకటే దీంతో పోతుంది మూవీ. మెయిన్ స్టంట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. స్టంట్స్ అంటే ఈ ఏజ్లో ఆయన చేసిన నిజంగా ఆ రన్నింగ్ కానీ ఆయన యాక్షన్ పార్ట్ కానీ సూపర్. అసలు మనము ఎందుకు ఇంత పొగడదని మనం చెప్పకూడదు, కానీ ఆ విజువల్స్ అయితే టాప్ నాచ్. అసలు ఒక ఓషన్ సీన్ ఉంటుంది, అసలు నిజంగా ఆయన జీవి చేసినాడు యాక్టింగ్ పరంగా. అవి ఎంత కష్టం అంటే యాక్చువల్గా చెప్పాలంటే అవి రియల్గా చేయరు కదా, ఊహించుకొని చేయాల్సిన చాలా బాగా చేశాడు. ఇంకా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇంకా దట్టు క్లైమాక్స్ వచ్చేది సూపర్ ఉంటుంది, అసలు అల్టిమేట్ ఉంటుంది. అంతా స్కైలోనే జరుగుతుంది, చాలా బాగుంటుంది. నాకు అందరూ థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఇంకా థియేటర్ మనకు కూడా ప్లస్ పాయింట్ అయింది. ఇంకా మంచిగా ఎంజాయ్. అస్సలు ఎలా ఉంటుందంటే చాలా సైలెంట్గా ఆస్వాదిస్తూ చూసినారు మూవీ కూడా. వచ్చిన ఆడియన్స్ కూడా చాలా సైలెంట్గా ఉంటుంది మూవీ కూడా. ఇంకా కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే అమ్మ ఏమైపోతుందిరా, ఇంకొంచెంలో ఉంది, ఇంకొంచెంలో ఉంది, ఏం చేస్తారు అనే దీంతో కూర్చోబెడతారు. క్యూరియాసిటీతో ఉంటుంది. థ్రిల్లింగ్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ కూడా ఉంది, అంటే ఇవి ఎలా ఉంటాయంటే నా ఇంతకుముందు అట్లా ఎక్కువ స్పై ఉంటుంది, దీంట్లో ఉండదు. కానీ మెయిన్ కంటెంట్ చూపించేదానికి ఇంకా థీల్స్ వచ్చింది ఇట్లా. ట్విస్ట్లు కూడా ఉన్నాయి. అండ్ ట్విస్ట్లు అంటే పెద్ద ట్విస్ట్లు కాదు, మన అక్కడ కొన్ని మార్పులు చూపిస్తూ వస్తాడు. అయితే మూవీ మాత్రం వచ్చిన సిరీస్లో బెస్ట్ మూవీ అవుతుంది. కానీ అక్కడ ఉన్నట్లు మిషన్స్ ఉండవు, కానీ అసలు చూస్తే తెలుస్తుంది నా ఎక్స్పీరియన్స్ చూడాల్సిందే ఇది. అది కొంచెం డౌటేనా, ఎందుకంటే సిరీస్లు అన్నీ చూసిండల్లా, లేకుంటే అర్థం కాదు. క్యారెక్టర్స్ అర్థం కాదు. ఏదో ఫ్రెష్గా చూడాలనిపిస్తే కన్నా వాళ్ళకి లైక్ ఆ మిషన్స్ ఎందుకు తీసుకొచ్చినాడు, ఏమి దీంట్లో ఎంటిటీ అనేసి ఒక ఇప్పుడు మనకి ఎలా ఉందినా
అది కొంచెం ముదిరితే ఏమవుతుంది అనేది అంతా ఒక కొంచెం ఫ్యూచరిస్టిక్గా చూపించినాడు వాడు. సో అదంతా స్టోరీ వద్దు. అలా అవన్నీ ఏంటి పాత సినిమాల్లో ఉంటాయి అవన్నీ. అంటే దానికి దీనికి లింకప్ చేస్తా మూవీ తీసుకుంటూ వచ్చినాడు. అక్కడ చూసింటే 100% బెటర్. చూడకపోతే ఏందబ్బా లాగ్ ఉంది అది ఇది అంటారు కొంతమంది. యాక్షన్ కూడా తక్కువేనా, కానీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది చూడండి. ఆ మిషన్స్ ఎలా తీసుకొస్తారు వీళ్ళ, అంటే ఇంకా చెప్పాలంటే అంతం అయిపోతుందన్న దీన్ని, అంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయినాడు స్టోరీని. ఎలా కాపాడతాడు అనేదంతా తీసుకుంటూ వస్తాడు. చిన్న చిన్నగా పార్ట్స్గా మనకి నరాల ఇంజెక్షన్ చేస్తూ వస్తాడు అనమాట. ఓవరాల్గా సినిమా అయితే 100% చెప్తున్నా. టామ్ క్రూజ్ ఈ ఏజ్లో దాదాపు 60+ ఉంది ఆయనకి ఏజ్. ఆయన యాక్టింగ్ ఏంది, ఆయన బాడీ ఏంది, ఆ స్టామినా ఏంది, ఆయన పరిగెత్తడం ఏంది, ఆ రన్నింగ్, ఆ స్టన్స్ అయితే హైలైట్ నా అసలు. ది బెస్ట్ ఇచ్చినాడు ఆయన. కొన్ని సీన్స్ మనం క్రెడిట్ సీన్స్ అంటే లైక్ మేకింగ్ సీన్స్ అవి చూసాం కదా, ఎక్కడ కూడా టామ్ క్రూజ్ ఆయన డిసప్పాయింట్ చేయడు ఫస్ట్ థింగ్. ఎందుకు ఇంతకుముందు టాప్ గన్ చూసినాము, అంతకుముందు హర్రర్ టచ్ కూడా ఇచ్చాడు ఆయన మమ్మీ. అస్సలు నాకైతే ఫేవరెట్ హీరో ఆయన. హాలీవుడ్ పరంగా తీసుకుంటే ఆయన ఫేవరెట్ హీరో. ఆయన చాలా యాక్టింగ్ పరంగా అయితే ఫ్యాన్ అయిపోతారు నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు ఎప్పుడు చూడకుండా మూవీకి వచ్చింటారు, దయచేసి ఆ మూవీస్ చూడండి, ఆయన ఫ్యాన్ అయిపోతారు, పక్కా అయిపోతారు. అవుట్ ఆఫ్ 5 ఇంకా ఫ్యాన్స్గా చెప్తే 5 ఇచ్చేయచ్చు. కొంచెం మిస్టేక్స్ ఏమంటే నాకు తెలిసి కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకంటే 3 hours మూవీ అవసరం లేదు మన ట్రిమ్. ఇంకా కొన్ని సీన్స్ ట్రిమ్ చేసే సీన్స్ కూడా ఉన్నాయి. దట్టు డబ్బింగ్ పరంగా చెప్పాలంటే కొంచెం డల్లే ఉంది. ఎక్కడ చాలా సంభాషణలు మిస్ అయినాయి, మిస్టేక్స్ రాసుకున్నారేమో, అట్లే కంటిన్యూ చేసినారు. సింక్ అవ్వాలా కొంతమంది వాయిసెస్ అసలు వాళ్ళకి సింక్ అవ్వడంలే. హీరో మెయిన్ క్యారెక్టర్స్ ఓకే, మిగతా వాళ్ళందరికీ గొప్పటి చేసినాడు. ఇంగ్లీష్లో చూస్తే మాత్రం ఆ ఎమోషన్ బాగా టచ్ అవుతుంది అన్న. ఇంకా బీజిఎం వచ్చినన్నా ఎక్కడ సైలెంట్గా ఉంటుందో, ఎక్కడ బీజిఎం రాల్లో కరెక్ట్గా ఇచ్చినన్నా మనకి ఆ ఫీల్ వచ్చేస్తుంది. అమ్మమ్మో ఏమైపోతుంది ఆ టైంలో బీజిఎంస్ వస్తాయి, సూపర్ ఉంటుంది అసలు. కరెక్ట్ టెక్నికల్గా అసలు మనం ఏళ్ళు పెట్టనవసరమే లేదు. ఆ రన్ టైం ఒక్కటి ట్రిమ్ చేయగలిగింటే కన్నా ఇంకా మంచి బెస్ట్ మూవీ అయిపోయింది. ఎడిటర్ కొంచెం అంటే ఇక్కడ ఆ ట్రిమ్ చేసే అవకాశం కూడా లేకుండా చేసినాడు, అంటే అట్లా తీసుకొచ్చినాడు స్టోరీని. యాడో ఫస్ట్ 10 minutes నాకు తెలిసి కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇదంతా సినిమా స్లో పాయిజన్ ఇది. సినిమాలు ఏం లేవు కాబట్టి బాగా రన్ అవుతుంది. అది మంచి థియేటర్ పడింది, అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇంకా ఫైనల్ డెస్టినేషన్ అమ్మా అది బ్లడ్ బాత్ అన్న. చెప్పాలంటే ఆ సిరీస్లో అది హైలైట్, ఈ సిరీస్లో ఇది హైలైట్. ఎందుకంటే అది ప్రీక్వెల్ సీక్వెల్ ముందుగా వచ్చినట్టు ప్రీక్వెల్ ఇంకా ఉంది. ఆ స్టోరీ చూపిస్తే ఇంకా ఉంటుందేమో, నేను గెస్ చేస్తాను అంతే. ఆ ప్రీక్వెల్లో జరిగే స్టోరీని తీసుకొని వచ్చి సీక్వెల్గా తీసినట్టు ఫైనల్ డెస్టినేషన్ ఉంటుంది. ఇక్కడ ఇదేం ఫైనల్ కాదనా, మిషన్ ఇంపాసిబుల్ అయితే ఫైనల్ కాదు ఇది. ఆ ఫైనల్ రికార్డింగ్ అనేసి ఉందంటే కానీ ఆ ఫైనల్ మూవీ కాదు ఇది. ఓయమ్మ ఆయన ఇంకా ఫైనల్ మూవీ అంటే నాకు చెప్పాలంటే ఒకప్పుడు ఈ జేమ్స్ బాండ్ మూవీస్కి దాని తగ్గట్టుగా పోటీకి వచ్చిన మూవీస్ మిషన్ ఇంపాసిబుల్. అంటే ఆ సిరీస్కి తన్నే సిరీస్లు ఇవి. అంటే ఆ టైంలో ఇప్పుడు జేమ్స్ బాండ్ అంటే మనకు తెలిసింది కదా, యాక్షన్ పార్ట్స్ ఎలా ఉంటాయి అది ఇదని. ఈయన వచ్చి దాన్ని బ్రేక్ చేసినాడు. ఇంక ఈయనైతే వదిలేసే క్యాండిడేట్ కాదు. ఈయనకి ఏడిగేంత వరకు మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ వస్తూనే ఉంటాయి. ఇది ఫైనల్ మూవీ అయితే కాదు. హాలీవుడ్ మూవీస్ లో చెప్పాలంటే ఇదే టాప్ నా. రెండు హిట్టే. అదైతే నా ఫైనల్ డెస్టినేషన్ కొన్ని సీన్స్ ఉంటాయినా అస్సలు రాచకం నా. ప్రీవియస్ పార్ట్స్ లో ఫైనల్ డెస్టినేషన్ అంతా తీస్తే కూడా ఇది హైలైట్. వాళ్ళ చావులు చూపిస్తారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం నా, ఏ సీజన్లోనూ ఏ సిరీస్లోనూ ఎవరు మిగలరు, అదేమో తెలుస్తుంది. కానీ ఎలా వాడు చూపిస్తాడు అనేది కేక్ అసలు. రెండు హైలైట్ నా, ఇంకా చెప్పను అసలు లేదు హైలైట్ అంతేనా. ఓకేనా, బాగుంది. ఫుల్ యాక్షన్ ఏం కాదు కానీ దీనిపైన యుద్ధం పైన బాగుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. నాకు కొద్దిగా బాగా దేనికి మా చెప్తావా? బాగుంది ఇంట్రెస్ట్.